జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మీకందరికి కూడా అమెరికా అధ్యక్షుడైనటువంటి డొనాల్డ్ ట్రంప్ ఎలాంటివాడో బాగా తెలుసు. నాకు తెలిసి మనకులాగానే జాతీయవాది, దేశాన్ని బాగా ఇష్టపడతాడు. ఇంకొకటి ఏంటంటే ముక్కుసూటి మనిషి అనమాట. ఏదున్నా కూడా ఓపెన్గా మాట్లాడేస్తాడు. దాపరికాలు అసలే ఉండవు. సరే, ఇప్పుడు ఈ డొనాల్డ్ ట్రంప్ అయితే ఆయనకు తెలియకుండానే పరోక్షంగా మన భారతదేశానికి ఒక మంచి సాయం చేసి పెట్టాడు. ఇంతకు ఆ సాయం ఏంది, అది ఎట్లా చేశాడు అనేది ఈ న్యూస్ ద్వారా మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. ఓకేనా? డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్ష బాధ్యతలు తీసుకుని సరిగ్గా 40 రోజులు కావస్తుంది. కానీ ఈ 40 రోజుల సమయంలోనే మరే అమెరికా అధ్యక్షుడు తీసుకోలేనన్ని నిర్ణయాలు ఈ డొనాల్డ్ ట్రంప్ అయితే తీసుకున్నాడు. ముఖ్యంగా అమెరికా వస్తువుల మీద పన్నులు విధించే దేశాలపైన అదే స్థాయిలో ఈ డొనాల్డ్ ట్రంప్ పన్నులు విధిస్తాడు. ఉదాహరణకు భారతదేశం అమెరికా కార్లపైన 50% పన్నులు విధించింది అనుకోండి. ఇప్పుడు అమెరికా కూడా భారతదేశం నుంచి ఎగుమతి అయ్యే కార్లపైన 50% పన్నులు విధిస్తుందన్నమాట. నిజానికి ఇప్పటి వరకు ఈ సిస్టమ్ అయితే లేదు. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలా. ఇతర దేశాల దిగుమతులపైన అమెరికా ఇప్పటి వరకు తక్కువ పన్నులనే విధిస్తూ వచ్చింది. తమ ఉత్పత్తులపైన ఇతర దేశాలు పెద్ద మొత్తంలో పన్నులు విధించినప్పటికీ అమెరికా మాత్రం ఆయా దేశాల నుంచి వచ్చే దిగుమతులపైన ఎక్కువ మొత్తంలో పన్నులు అయితే విధించేవాళ్ళు కాదు. దీనివలన అత్యధికంగా యూరోపియన్ యూనియన్ దేశాలు, అంటే ఎవరు, కెనడా, మెక్సికో, చైనా దేశాలు అధికంగా లాభపడినాయి. అయితే డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే ఈ కెనడా, మెక్సికో, చైనా దేశాల ఉత్పత్తులపైన 25% ఈ అదనపు పన్నులను అయితే విధించాడు. 3 రోజుల క్రితమే డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ తమ అమెరికా ఉత్పత్తులపైన అధిక పన్నులు విధిస్తున్నటువంటి యూరోపియన్ యూనియన్ దేశాలపైన తాము కూడా త్వరలోనే గట్టిగానే పన్నులు అయితే వడ్డిస్తామని చెప్పేసి స్పష్టంగా తెలియజేశాడు. అంతే, దెబ్బతో బెదిరిపోయినటువంటి యూరోపియన్ యూనియన్ కమిషన్ అధ్యక్షురాలైనటువంటి ఉర్సులా వాన్ డెర్ లెయెన్ ఈవిడ పరిగెత్తుకుంటా భారతదేశానికి వచ్చింది. భారతదేశంతో సాధ్యమైనంత త్వరగా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం చేసుకోవడానికి ఈ యూరోపియన్ యూనియన్ కమిషన్ అధ్యక్షుడైనటువంటి ఉర్సులా వాన్ డెర్ లెయెన్ భారత్కి అయితే వచ్చింది. నిజానికి భారత్ యూరోపియన్ యూనియన్ దేశాల మధ్యన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం 2015లోనే కుదరాల్సింది. కానీ ఈ యూరోపియన్ యూనియన్ భారత్కు ఒక కండిషన్ పెట్టింది. అదేందయ్యా అంటే, యూరోపియన్ యూనియన్ దేశాలలో ఉత్పత్తి అయ్యేటువంటి ఈ వ్యవసాయ ఉత్పత్తుల మీద భారతదేశం ట్యాక్సులు విధించకూడదని చెప్పేసి ఒక కండిషన్ దాన్ని పెట్టారు. చూడండి, కానీ మన భారతదేశం ఏంది, వ్యవసాయమే ముఖ్య రంగంగా ఉన్నటువంటి దేశం అన్నమాట. చాలా వరకు మన దేశంలో వ్యవసాయం మీద ఆధారపడి దాదాపుగా 40 కోట్ల మంది జీవిస్తున్నారు. అలాంటిది రేపు యూరప్ దేశాల నుంచి ఈ వ్యవసాయ ఉత్పత్తులు మన దేశానికి వస్తే మన రైతులు ఆర్థికంగా నష్టపోతారు, మన వ్యవసాయ ఉత్పత్తులు దెబ్బతింటాయి. కాబట్టి యూరోపియన్ యూనియన్తో స్వేచ్ఛా వాణిజ్యానికి మోడీ ప్రభుత్వం అంగీకరించాల. అంటే గత 10 సంవత్సరాల నుంచి ఈ ఒప్పందం మూతపడిందన్నమాట. అయితే ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయినాయి కదా. ఒక పక్క డొనాల్డ్ ట్రంప్ ఈ యూరోపియన్ యూనియన్ దేశాలను తరిమి కొడుతున్నాడు. మీ పైన కూడా త్వరలోనే ఈ అదనపు పనులు వేస్తామని చెప్పేసి వాళ్ళందరినీ కూడా బెదిరిస్తాడు. దీంతో ఇప్పుడు యూరోపియన్ యూనియన్కు ఒక కొత్త మార్కెట్ అవసరం ఉన్నది. దీంతో ఇప్పుడు యూరోపియన్ యూనియన్ దేశాలకు భారత్ ఒక అక్షయ పాత్రలాగా కనిపిస్తుంది. చైనా తరువాత అతి పెద్ద మార్కెట్ మన భారతదేశమే. భారత్లో దాదాపుగా 80 కోట్ల మంది మధ్యతరగతి ప్రజలైతే ఉన్నారు. పైగా ఇప్పుడు భారత్లో వేగంగా సంపద సృష్టి అనేది జరుగుతుంది. దీంతో ఇక యూరోపియన్ యూనియన్ అధ్యక్షుడైనటువంటి ఈ ఉర్సులా వాన్ డెర్ లెయెన్ భారత్కు పరిగెత్తుకుంటా వచ్చింది. భారత ప్రధాని మోడీ గారితో హుటాహుటిన చర్చలు జరిపింది. ఇంతకు ముందులా వ్యవసాయ ఉత్పత్తుల విషయంలో మనల్ని డిమాండ్ చేయకుండానే భారత్తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి ఈ ఉర్సులా వాన్ డెర్ లెయెన్ అంగీకరించిందనమాట. అయితే ఈ సంవత్సరంలోనే ఈ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం అయితే జరగనున్నది. అంటే వచ్చే 6 నెలల కాలంలో ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ జరిగే అవకాశం అయితే ఉండదన్నమాట. నిజానికి యూరోపియన్ యూనియన్ లాంటి అతి పెద్ద అభివృద్ధి చెందినటువంటి దేశాల వ్యవస్థతో 6 నెలల్లో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం చేసుకోవడం అంటే మామూలు మాటలు కాదు. ఇదొక అద్భుతం అని చెప్పుకోవచ్చు. అయితే ఈ ఒప్పందం ద్వారా భారతదేశ ఆర్థిక వ్యవస్థ సైజు కనీసం 70% పెరగనున్నది. ఇది నిజంగా మన భారతీయులకైతే ఒక స్వీట్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఇన్నాళ్ళు ఏదో ఒక కారణంతో ఈ ఒప్పందాన్ని వాయిదా వేస్తూ వచ్చినటువంటి యూరోపియన్ యూనియన్ ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ చూసి చచ్చినట్టు ఈ సంవత్సరమే ఈ ఒప్పందం చేసుకోవడానికి ముందుకు రావడం ఇక్కడ విశేషం అనమాట. చూడండి, ఆయన తెలియకుండానే మనకి అంత మేలు చేస్తున్నాడు. ఏమంటారా? అది న్యూస్ అయితే ఎట్టున్నదా? మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే
తప్పనిసరిగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయంలో ఖచ్చితంగా కామెంట్ చేయండి, ఓకేనా? అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్.